शिवाय गुरवे नमः। 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 ఎవరు ఏ విధంగా ఆచరిస్తారో వారు ఆ విధంగా ఆ ఫలితాన్ని పొందుతారు. ఇందు పరమాత్మకి పక్షపాతం ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే ఆయనని శరణాగతి పొందుతారో, అంటే నీవు తప్ప అన్య శరణము లేదంటారు. అంటే అర్థము ఒట్టిగా కేవలం భాషా వేదాంతుల్లాగా చెప్పటం కాకుండా అంటే ఆ మనస్సు యందు వేరు భావానికి తావివ్వక, అంటే జీవభావానికి ఇవ్వకూడదు. జీవభావాలంటే మీ అందరికి ఇంత ఉపన్యాసాలు అనండి బోధ విన్న తర్వాత మీ అందరికీ తెలిసినదే. జీవభావాలు అనేవి ఏమిటో మీకు తెలిసిందే. అది మంచిది చెడుది రెండు భావంలే. మంచి మాత్రం కాదు, చెడు మాత్రమే భావం అనుకోరాదు. కాబట్టి మంచి అయినా చెడైనా నీలో ఉన్నది భావమే. మంచి కూడా ఉండరు, పాప పుణ్యములు రెండు ఉండరాదన్నారు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే జీవభావం లేసమాత్రంగా లేకుండా కేవల బ్రహ్మభావనతో ఉన్నప్పుడు మాత్రమే అది సర్వస్వ శరణాగతి అవుతుంది. కేవలం శిష్యభావంతో ఉన్నప్పుడే గురువుకి శరణాగతి పొందినట్టు అవుతుంది. ఇక్కడ కూడా బ్రహ్మభావనే మనసులో, ఇక్కడ కూడా జీవభావం. శిష్యభావం అనగానే వాడు జీవుడుగా ఉండరాదు, వాడికి అసలు ఐడెంటిటీ ఉండరాదు. శిష్యుడు అని ఒట్టిగా ఆ బోధలో చెప్పాలి కాబట్టి వీడు శిష్యుడు అని అంటారు. అంతే తప్ప అక్కడ వాడికి వేరేది లేదు. ఒట్టిగా ఒక ట్యాగ్ వేస్తారు కదా, ఆ ట్యాగ్ లాంటి. దానివల్ల వాడు శిష్యుడని మిగతా వాళ్ళకి తెలియడానికే తప్ప వాడి కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసమో కాదు. కేవలం తాను ఒక గురువుకి శిష్యుడని గుర్తింపు, అంతే. ఆ గుర్తింపుతోటే వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. శిష్యుడనే గుర్తింపు కార్డు లేకపోతే వాడికి మోక్షానికి అర్హత లభించదు. గురువులు ఉన్న వాళ్ళ సంగతి. కాబట్టి మీకు గురువు కావాలా వద్దో మీరు చక్కగా డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ గురువు అంటే శిష్యుడు అనే ట్యాగ్ వద్దనుకున్నప్పుడు ఆ యొక్క బ్రహ్మస్థితిలో ఉండే ట్యాగ్ కావాలి. అంటే ఎక్కడో అక్కడ నువ్వు శరణాగతి పొందవలసిందే, అది నీ ఇష్టం. కృష్ణుడు చెప్పినట్టుగా యథేచ్ఛగా మీ యొక్క ఇష్టాన్ని అమలు చేయన్నట్టుగా మీరు కూడా యథేచ్ఛగా మీ ఇష్టాన్ని ఆచరించవచ్చు. పరమాత్మ ఇదిగా పొందవచ్చు, గురువుని శరణాగతి పొందవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది ఆచరణలో రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక రూపం మీకు కనపడుతుంది గురువు దగ్గర, పరమాత్మ దగ్గర రూపం కనపడుతుంది. కాబట్టి ఏమన్నా భేదాలు ఉంటాయా అంటే అలాంటివి ఏం లేవు. ఎక్కడైనా మీరు ఐడెంటిటీ లేకుండానే ఉండాలి, అంటే జీవభావం లేకుండానే ఉండాలి. జీవభావం లేనప్పుడే ఆయన నిన్న చెప్పినట్టుగా గురువుకి మీరు ఏదైనా చేయగలుగుతారు. రోజుకో రకంగా కాదు. చూడండి, కొన్నిసార్లు కూర్చుని నమస్కారం చేస్తారు, కొన్నిసార్లు వంగి నమస్కారం చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అది ఎందుకు మీకే తెలియాలి. కాబట్టి ఇలాగా ఈ జీవభావం ఉండరాదు. జీవభావం ఎప్పుడైతే లేకుండా మీరు సర్వకాలంలో ఉంటారో అప్పుడే అదే బ్రహ్మభావన, అదే శిష్యభావన. పరమాత్మను నమ్మినప్పుడు అక్కడ పరమాత్మకు శిష్యుడు అనేవాడు ఆయనకే రూపం లేదు కాబట్టి శిష్యుడికి కూడా రూపం ఉండదు కాబట్టి అక్కడ. అయితే ఇక్కడ గురువు నీకు రూపంతో కనపడుతున్నాడు కాబట్టి గురువుని ఆశ్రయించావు కాబట్టి నీకు ఒక రూపం కేవలం ఐడెంటిటీ కోసం మాత్రమే, అంతే. ఆ ఐడెంటిటీతో నువ్వు వ్యవహరించడానికి కాదు, గురువు శుశ్రూష చేయడానికి, గురువుకి ఆ శరణాగతి పొందామని నిదర్శనానికి మాత్రమే నీకు రూపం. అంతే తప్ప ఆ రూపంతో వేరే ఏదో చేస్తానంట.
అందుకనే సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్న. ఇల్లు వదిలేసి వచ్చేసేమని కాదు. ఎక్కడున్నా నువ్వు ఎవరికి సేవ చేస్తున్నా, గురువుకి సేవ చేస్తున్నానన్న భావనతో చెయ్యి. గురువుతో మాట్లాడుతున్నానన్న భావన నీలో ఉండాలి. ఏది చేస్తున్నా గురువు గారి కోసం అన్న భావన నీలో ఉండి తీరాలి. అంతే తప్ప వచ్చి గురువు గారి దగ్గర ఉండిపోమని కాదు. మీరు ఎక్కడుంటున్నా మీలో ఆ గురు భావం ఉండాలి. సర్వులు గురువులే. ఎలాగైతే బ్రహ్మ భావన అన్నప్పుడు సర్వము ఆ పరబ్రహ్మమే అన్న భావన ఎలా నీలో స్థిరంగా ఉండాలో, అదే విధంగా సర్వము గురువే అన్న భావన నీలో ఉండాలి. ఎప్పుడైతే అంతటా గురువే ఉన్నారన్న భావన వస్తుందో, నీవు అంటే నీ యొక్క ఈ దైనందిన జీవితం అనండి, లేదా నీ ధర్మాలు అనండి, మాట చేత ఏదైనా సరే అన్నీ కూడా ఆ బ్రహ్మ లక్షణాలతో ఉంటాయి. ఉండి తీరాలి కదా. మరి గురువుని ఎదిరించడానికి లేదు, గురువుతో పరుషంగా మాట్లాడడానికి లేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. నిన్నే చెప్పారు గురువుకి ఎలా ఉండాలి ఇష్టమో అలా చేయమన్నారు. అంటే మీ ఇష్టాలు గురువు మీద చెప్పమల్లా. మీరు ఎలా మీరు చేసేసి మీ ఇష్ట ప్రకారంగా గురువుకి వెళ్ళాలి. గురువుకి ఎలా చేస్తే నచ్చుతుంది, ఈ యొక్క స్ఫురణ మీలో ఉండాలి. అలా ఉందా అది ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అది ఎప్పుడైతే మీలో జీవభావం ఉండదో, గురుభావమే ఉన్నదో, ఆ స్ఫురణలు మీకు వస్తాయి. దాటి ఇది కేవలం గురువు దగ్గరే అని అనేసరికి మీకు మాట చేత తేడాలి. ఎందుకంటే గురువు దగ్గర ఉండే సమయం తక్కువ. మీరు ఇంట్లో దైనందిన అంటే అంటే బాహ్యంగా చాలా రకాల మందితో మీరు ఉంటూ ఉంటారు. వారి ఎడల మీరు ఎలా ప్రవర్తిస్తారో అది అలవాటు కదా. మీరు చెప్తూ ఉంటారు అలవాటు అయింది కదా గురువు గారు మాకని. ఆ అలవాటు చొప్పున గురువు దగ్గర కూడా ప్రవర్తిస్తారు. అదే జీవభావము లేదా అహంకారము లేదా నేను భావం ఏదైతే కాబట్టి అందుకనే దైనందిన జీవితంలో అది ఎవరైనా సరే మీరు వారి పట్ల గురుభావంతో వ్యవహారం చేస్తే మనసా వాచ కర్మణ. మనసులో గురువు ఉన్నప్పుడు వాక్కు అలాగే వస్తుంది, ఆచరణ అలాగే ఉంటుంది. పిల్లలతో కూడా అంతే. వాళ్ళు కూడా గురువులే అన్న భావనతో ఉండాలి. అంటే నమస్కారం చేయమని చెప్పడం లేదు వాళ్ళకి. ఎప్పుడైతే నీ మనసులో గురువుని ప్రతిష్ఠ చేశావో, పరమాత్మని ప్రతిష్ఠ చేశావో, నీ మాటలో ఎప్పుడు కూడా పొల్లు మాట రాదు, పరుషంగా రాదు, ఎటువంటిది రాదు. ప్రేమపూర్వకంగా చాలా చక్కగా వస్తుంది, సందేహం లేకుండా వస్తుంది. నువ్వు సందేహించక్కర్లా. కాబట్టి ఇక్కడ రెండు అదే మీరు పరమాత్మని భావిస్తే వీళ్ళు ఆ బ్రహ్మ లక్షణాలు ఇవి ఒకటే. ఈ భావన అంతటా గురువు ఉన్నారన్న ఆ భయం, భయం అంటే దొంగ భయం కాదు. మళ్ళీ గురువుతో నేను ఇలా మాట్లాడాలన్న మినిమం జ్ఞానం అయితే అందరికీ ఉండదు. ఎలా ఉండాలి గురువు పట్ల గ్రాంటెడ్ గా ఉండకూడదు అనేది. అంటే అడ్డంకులన్నీ వదిలేస్తేనే, అనవసరమైన భావాలని ఇవన్నీ వదిలితేనే రాగలుగుతారు. కాబట్టి ఇక్కడ అది చెప్పబడి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు. దృశ్యభావములన్నిటినీ వదిలి దృగ్వస్తువగు ఆత్మను ఒకదానినే శరణ పొందాలి అని అనవచ్చు. ఇంకనూ శ్రేష్టమైన అర్థం త్యాగము చే మోక్షము లభించు. ఒక దానిని త్యజించనిదే మరి ఒకటి లభించదు. ఎలా లభిస్తుందంటే అన్ని కావాలి అంటే ఎలా కుదురుతుంది? ఇంట్లోనే ఉండాలి, సంస్థం కావాలంటే చెప్తే వాడైనా ఇంకోడైనా ఏదో కొన్నే తెచ్చిస్తాడు, అన్ని తేడు కదండి. మాత్రమే ఇంటి వరకు వస్తాయి, అన్ని రావు. అప్పుడు డబ్బు త్యజించాలి కదా, వాడికి డబ్బు ఇవ్వాలి కదా. కాబట్టి ఏదైనా అంతే జీవితంలో. కాబట్టి ఇప్పుడు జీవ లక్షణాన్ని వదిలేస్తే తప్ప బ్రహ్మం అవ్వదు. కాదండి నేను జీవితంగానే ఉంటానండి, అందరినీ ఏదో ఒకటి అంటూ నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానండి అంటే ఓకే ఉండు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన జన్మలు ఇస్తాడు. నీ ఇష్టం నీదైనప్పుడు ఆయన ఇష్టం ఆయన అవుతుంది కదా. అలానే ఆయనవి పక్షపాతంగాను వేరే కోపంగాను ఏం చెయ్యడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ కర్మలు ఏవైతే చేస్తావో ఆ కర్మలన్నిటికీ తగ్గ ఫలితాన్ని నీకు ఇస్తాడు. జన్మలు అవే, కర్మలు అవే, నువ్వు అనుభవించవలసినవి అవే. కాబట్టి నువ్వు ఏది త్యాగం చేయనండి. నేనే సహజ లక్షణం అంటే అర్థము బ్రహ్మ లక్షణం. సహజ లక్షణం అంటే మొండితనంగా అలాగే ఎప్పుడు ఉంటారనే
కాదు. ఏమంటే మీరే కదా చెప్పారు సహజ లక్షణం అంటే ఉంటే సహజ లక్షణం బ్రహ్మ లక్షణం. సహజ లక్షణం అంటే నా కోపాలు తాపాలు అన్ని మీరు వదులుకోవద్దన్నారు కదండి, నేను అందుకే అలాగే ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, నాకు నా ఇష్టం వచ్చినట్టు చేయటమే నా సహజ లక్షణం అంటే. నాకు కూడా ఇదమ్మా. ఇక అదంతా మూర్ఖత్వం అనాలి, ఇంకోటి అనాలి, ఏమనాలి? సరే, అందుకని ఇక్కడ అది చాలా జాగరూకతతో ఉండాలి. కాబట్టి ఒకటి త్యజించినదే ఇంకొకటి లభించదు. దయ్యమును పట్టుకొని నాచో దేవుడు, అది దయ్యాన్ని పట్టుకుంటే దేవుడు ఎలా లభిస్తాడండి? నేను ఇంట్లోనే ఉంటాను, నా ఇల్లు నా గోల నా వాళ్ళు అంటే నీకు బ్రహ్మం ఎలా లభిస్తాడు? అంతా నా వాళ్ళే అనుకుంటే ఆయన లభిస్తాడు. అలా అనుకోకుండా లేదండి నాది నా వస్తువులు నా డబ్బు నా గోల అని అనుకుంటే సరే, అనుకున్న వాడికి అనుకున్నంత. మహాదేవన్ నిన్నే చెప్పారు కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత, అలాగే అనుకున్న వాడికి అనుకున్నంత. ఏది ఆయన ఏం విడిగా ఏం చెయ్యడు. ఆయన ఎప్పుడు ఒకటే మాట, ఆయన ఏం మాట మార్చడు, ఆయన అర్థాలు మారవు. బుద్ధి మారంగానే మీకు జీవులకి బుద్ధి మారగానే భావం మారుతుంది. అది ఇష్టం ఉన్నప్పుడు ఒక భావం ఉంది, ఇష్టం లేనప్పుడు భావం మారిపోలేదు, మారిపోతుంది. అందులో ఏం సందేహం లేదు. మా బుద్ధి ఏం మారలేదంటే అనడానికే లేదు. గంట ముందున్న బుద్ధి ఇప్పుడు ఉందండి, రకరకాలు కదా. కాబట్టి దయ్యాన్ని పట్టుకుంటే దేవుడు దొరకడు, కాబట్టి బాహ్యాన్ని పట్టుకుంటే బ్రహ్మం దొరకదు, జీవుణ్ణి పట్టుకుంటే గురువులు దొరకదు. కాబట్టి ఇక్కడ ఏది పట్టుకోవాలో అర్థమైంది కదా. బ్రహ్మంగా మారతారా, ఏదైనా మీ ఇష్టమే. బుద్ధి ప్రచోదయాలు, బుద్ధి ప్రచోదనం పొందితే ఏది పట్టుకోవాలో తెలుస్తుంది. అలాగే చెప్తారులేండి, వాళ్ళు చూడటం లేదేంటి, వాళ్ళు మనలాగే అన్ని చేస్తున్నారు, గురువులు కూడా చెప్పడానికి ఏముందండి, అన్ని చెప్తారు 1,00,000 అనుకున్నారు అనుకోండి, ఎవరికి నష్టం జరుగుతుంది? గురువుకి ఏమైనా నష్టం జరిగిందా? స్థితికి రావడానికి నాకే నష్టం జరుగుతుంది. ఏ సాధన చేశాడో ఏది చేయలేదో గురువుకి తెలుసు. అదే చెప్పాడు గురువు, తాను ఏ సాధన చేశాడో ఎలా. కాకపోతే గురువులాగే మీరు చేస్తారు అనడానికి లేదు. రమణ మహర్షి చేసినట్టుగా మీరు చేయగలరా? మీరు చేయలేరు కాబట్టి మీరు చేయగలిగిందే చెప్పారు గురువులు, అది సూక్ష్మం. అంటే రమణ మహర్షి లాగా చెయ్యండి చేస్తారా? చాలా కష్టం. చీమ కుడితేనే భరించలేదు, బ్యాట్ తెచ్చుకుంటారు. దోమ కుడితే బ్యాట్ తెచ్చుకోరు, ఏసీలు వేసుకుంటారు. పాప ఆయన ఏసీలు ఎక్కడ కూర్చున్నాడు, జుట్టు పెంచాడు, అన్ని పెంచాడు. మీరు గడ్డం ఫ్యాషన్ గా పెంచుతారు జుట్టు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు, నీట్ గా షేవ్ చేసుకుని వెళ్ళాలి. అలా రమణ మహర్షి లాగాను ఉండలేరు, మీ గురువులు లాగాను ఉండలేరు. కాబట్టి గురువు ఏమన్నాడు, ఒరే ఫస్ట్ సిద్ధి పొందరా, ఆ తర్వాత ఏమిటో అనేది మనం డిసైడ్ అవ్వచ్చు అని అన్నారు. ఎందుకంటే అప్పుడు స్వయమైన ఇవి లభిస్తాయి కాబట్టి. అందుకని మనం ఏది చేయగలమో అదే గురువులు చెప్తారు, ఏది చేయగలరో అదే చేయండి. అనవసరం ఇంకోటి చేస్తే దయ్యం వస్తుంది. స్తోత్రాలు సరిగ్గా చదవకపోతే దయ్యం వస్తుందని అంతకుముందు చెప్పలేదు. ఎందుకంటే కరెక్ట్ పేరు అన్నారు అనుకోండి, కరెక్ట్ గా అమ్మవారు వస్తుంది. తప్పు పేరు చదవగానే రెండోదే వచ్చి తీరుతుంది, ఏదో ఒకటి ఉచ్చరించారు కదా. అందుకనే ఇంట్లో కూడా పిల్లల్ని చేసేటప్పుడు అనవసరమైన ఆ మాటలు, పరుషమైన మాటలు, వేరే మాటలు అనరాదు అంటారు పెద్దవాళ్ళు. యద్భావం తద్భవతి లాగా తదాస్తు దేవతలు ఉంటారా, అలా అనకు అని అంటారు. అందుకని ఎప్పుడు కూడా మాట మంచిగానే ఉండాలి, తిట్టినా సరే మంచిగానే తిట్టాలి, అంతే తప్ప చెట్టగా తిట్టకూడదు. అంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టరాదు. ఇది కొంతమందికి తెలుసు కదా, అయిపోయాయి అనకూడదు అంటారు, అది నెగిటివ్ మాట కదా. నిండుకున్నాయి అన్నారు, అట్లా కొన్ని మాటలు చెప్పారు. కొంప అనకూడదు, కొంపలో ఉండేది దెయ్యాలు. గదహ కొంప అని అన్నారు అనుకోండి, కొంపలో ఉన్న వాళ్ళు మీతో సహా దయ్యాలు అవుతారు. పిశాచాలు ఉంటాయి కొంపల్లో. కాబట్టి ఇది ఇల్లు, చక్కగా గృహం, వీటిని ఆలయం అన్నారు. ఇది ఆలయమే. అందువలన అలా ఈ విధంగా దెయ్యమును పట్టుకోరాదు. దేవుని పట్టుకునే వాళ్ళ అంటే ఆ దేవుణ్ణి పట్టుకోవాలి అంటే
ఈ దయ్యాన్ని అంటే దృశ్య రూప పిశాచాన్ని వదలాలి. అవి ఏం చేస్తాడు చూడ, ఆఖరికి పిశాచంతో కూడా పోల్చేశారు. ఇంత ముందంతా పిశాచాలంటే ఏదేదో చెప్పారు, ఇప్పుడు ఏమన్నారు, బాహ్యమే పిశాచంగా అని చెప్పారు. అనగా దృశ్యమును గూర్చి క్షేత్రమును గురించిన భావములను త్యజించి క్షేత్రజ్ఞుడు పరమాత్మను శరణు పొందాలి. క్షేత్రాలకు వెళ్ళి ఈ క్షేత్ర పాలకుడని ఆయన దగ్గర పరిగెడతారు కదండి. అసలైన ఆయన దగ్గరికి వెళ్తే చాలు, కానీ క్షేత్ర పాలకుడి దగ్గరికి ఎందుకండి? ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా ఆఫీసర్ తెలిసాక మళ్ళీ ప్యూన్ ని నమస్కారం చేయాల్సిన అవసరం ఉందా? ప్యూన్ కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే భయం, అంటే అద్వైతం తెలియని వాడికి భయం ఉంటుంది. ఈయన అనుమతి తీసుకునే వెళ్ళాలి, అందుకే సాక్షి గణపతి గుడంతా పాడు. అలా రకరకాల అసలు కన్నా ఇదని ఎందుకండి, అసలు ఆయన్ని పట్టుకోండి, ఉన్న సమయాన్ని సద్వినియోగం. వీళ్ళకి నమస్కారం చెయ్యొద్దు అనటం లేదు, వీళ్ళకి కూడా నమస్కారం చెయ్యండి, కానీ ఇక్కడే అసలుదంతా చేసుకుని అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి సమయం లేక సమయాన్ని వృధా చేసుకోండి. ఆ విధంగా చెయ్యాలి. పిశాచాన్ని వదలాలి. దృశ్యమును గూర్చి అనగా క్షేత్రమును గురించిన భావములను త్యజించి క్షేత్రజ్ఞుడకు పరమాత్మని శరణు పొందాలి. సమస్త ధర్మములను వదులుమని చెప్పినంత మాత్రమున అధర్మములు ఆచరించవలనని అర్థము కాదు. చూడండి, పరమాత్మ కూడా భయం, వీడికి ఇలా చెప్తే ఇంకోటి ఏదనుకుంటాడు అని, అందుకని స్పష్టంగా చెప్పాడు, ఒరే ధర్మాన్ని ఆచరించాలి, నీ చేత ఆయన చేయిస్తాడు, నువ్వు శరణాగతి పొందితే ఆయన చేయిస్తాడు. మళ్ళీ అక్కడ ఏం పర్వాలేదు, 2 వేయచ్చు వీడిని, పక్కవాడిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టచ్చు, పిల్లల్ని తిట్టడం కూడా అధర్మమేనండి. అవసరం లేకుండా నీ కోపం వచ్చిందనో విసుగు వచ్చిందనో పిల్లల్ని తిట్టడం కూడా అధర్మమే. గుర్తుపెట్టుకోండి, తల్లులు తండ్రులు తాతలు బామ్మలు అమ్మమ్మలు ఎవరైనా సరే ఎవరిని కూడా అవసరం లేకుండా తిట్టడం కానీ వారిని శిక్షించటం కానీ ఏది చేసినా కూడా అధర్మమే. నిజంగా వాళ్ళు తప్పు చేశారు, కోపడండి, శిక్షించండి, అది ధర్మం. పెద్దలుగా మీ ధర్మం, వారిని సరైన మార్గంలో పెట్టాలి. కాబట్టి ధర్మములను వదిలి సోమరిగా ఉండమని కాదు. అన్ని వదిలేమన్నారు కదండి, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోకూడదు అంటే, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవచ్చు, కానీ మరి తిండి మానేస్తావా? తినకుండా ఉండగలవా? షాపింగ్ చేయకుండా ఉండగలవా? శ్వాస పీల్చకుండా ఉండగలవా? ఉండలేదు. ఇవేమీ లేనప్పుడు మాట్లాడకుండా ఉద్యోగం చేయాలి, ధర్మంగా చేయాలి. నామస్మరణతో ఆ మనస్సులో ఆ బ్రహ్మాన్నో గురువునో ప్రతిష్ఠించుకుని నువ్వు చేయి, అది ధర్మంగా చేయి, అది చెప్పటం. అంతే తప్ప సోమరిగా కూర్చుని నిద్రపోమ్మని కాదు. పిల్లల్ని స్కూల్ మానిపించేసి అని, ఓకే పిల్లల్ని స్కూల్ మానిపిస్తావు, ఊపిరి పీల్చుకోకుండా చేయగలవా? ముందు నువ్వే చేయలేనప్పుడు పిల్లల్ని ఏం చేస్తావు? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆయన అది చెప్పలేదు, సోమరిగా ఉండమని కాదు. మహాధర్మమగు భగవత్ శరణాగతిలోనే ఆత్మ ఆశ్రయంలోనే తక్కిన అవాంతర ధర్మములన్నీ అంతర్భూతములై ఉండును. చూసారు, కాబట్టి నువ్వు పరమాత్మ దగ్గర ఉండు, నీ చేత ఆయన ధర్మాన్ని మాత్రమే ఆచరింపజేస్తాడు. జీవుడిగా ఆలోచించు, నేనుగా ఆలోచించు, అసలు ఆలోచన పెట్టుకో, వస్తుంది ఆలోచన, వదిలేయి దాని గురించి. నువ్వు నామస్మరణే పెట్టుకో, అసలు కేవలం నామస్మరణలే ఉంటే ఏ ఆలోచన నిలబడదు. క్షణికంగా అసలు అది వచ్చిందన్న స్పృహ కూడా మీకు ఉండదు, తర్వాత అది ఎలాగో రానేరా. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు, మహాధర్మమగు పరమాత్మ శరణాగతిలోనే ఆ ఆత్మ ఆశ్రయంలోనే తక్కిన అవాంతర ధర్మములు. అవాంతర అంటే మీ చేత ఏది చేయించబడాలో మీరు ఏది చెయ్యాలి. గృహస్థులుగా ఉన్నారు, భర్త ధర్మము, భార్య ధర్మము ఇవన్నీ ఉన్నాయి, తండ్రి ధర్మము, అలా ఈ ధర్మాలు అవాంతరం తప్పనివి ధర్మములన్నీ అంతర్భూతములై ఉంటాయి. పరమాత్మ పరమ ధర్మాత్మ, ఆయన అసలు అధర్మం చేస్తాడని ఎలా అంటారండి? క్వశ్చనే లేదు. కాబట్టి ఆ ధర్మాలన్నీ ఆ శరణాగతిలోనే ఉన్నాయి.
శతే పంచాశత్ లాగా 100లో 50 ఉంటుంది కదా. నువ్వు 100 రూపాయలు అంటే అందులో 50 రూపాయలు కూడా ఉన్నట్టే కదా. ఉన్నట్టే. అంతే చెప్తున్నారు సతే ఇది. అవునమ్మా. కాబట్టి అనే న్యాయాన్ని అనుసరించి అంటే మహత్ దర్శన మహత్ ధర్మాన్ని ఆశ్రయించు వారు చిన్న చిన్న ధర్మములను ప్రత్యేకంగా ఆచరించే అవసరం లేదని, దానిని ఒక్కదానిని చక్కగా పాలించిన చాలునని చెప్పుటయే ఇచ్చట పెద్ద ధర్మం అప్పుడు చిన్న ధర్మాన్ని పట్టుకున్న అవసరం లేదని చెప్పుటయే కానీ చిన్న ధర్మం నందు అసలు ఏమీ సత్తువ లేదని కాదని, దానిని వదిలి సోమరిగా ఉండమని కాదు అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా అర్థాలు గ్రహించాలి. కానీ నువ్వు ప్రత్యేకంగా ఏదైతే ఈ శరణాగతి పొందావో అప్పుడు నువ్వు ప్రత్యేకంగా వేరే ఏది చేయక్కర్లేదని అర్థం. అంటే ఇప్పుడు గుడికి వెళ్తేనే పుణ్యం వస్తుంది, క్షేత్రాలకు వెళ్తేనే వస్తుంది, లేదా దాన ధర్మాలు చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి, ఇలాంటి రకరకాలు ఉంటాయి. యజ్ఞాలు అనండి, ఇంకోటి అనండి, ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టాలి, ఇలాంటి చాలా ధర్మాలు, ఇవన్నీ చిన్న చిన్న ధర్మాలని ఆయన. కాబట్టి ఇది కాదు నీ ధర్మం. అసలైన ధర్మము శరణాగతి పొందటం అనేది ఉంది. అందులో అంతర్భాగంగా ఉన్న ధర్మాలంటే నీ ఉద్యోగాన్ని నువ్వు ధర్మంగా నిర్వర్తించటం, ఇంటి పట్ల అంటే గృహ యజమానిగా నీ యొక్క ఇది నీకు ఎంత మేరకో నువ్వు చేజాపగలవు అంత మాత్రమే ఖర్చు పెడుతూ అంతలోనే ఆనందంగా ఉండటం, అనవసరమైన భేషజాలకో గొప్పలకో పోవటం, ఇలాంటివన్నీ కూడదని చెప్తున్నారు. ఎంతవరకు అంతవరకే. మన బంగారాలు ఏమైనా సరే అవసరం ఉందా కొనుక్కోండి, అవసరం లేనప్పుడు దేనికి. ఒకవేళ నువ్వు బంగారమే కొనుక్కోవాలని ఆయన నిర్ణయిస్తే నీకు ఆయనే తీసుకెళ్తాడు, కొనిస్తాడు, అన్ని జరుగుతాయి. ప్రయత్నపూర్వకంగా నువ్వేది చేయగల. నీ మనసు పరమాత్మ ఎందు ఉందా లేదా అనేదే పరమధర్మం అన్నాడు. అసలైన ధర్మం అదొక్కటే అన్నాడు, మహాధర్మం. ముందు ఆ ధర్మాన్ని మీరు ఆచరించండి. ఆ ధర్మంలో మీరు కనుక నిష్ట కలిగి ఉంటే మిగతా ధర్మాలన్నీ మీ చేత ఆయన ఆచరించేస్తారు. అంటే అర్థం మీకు అసలు దుఃఖం కలగకుండా ఎవరి, ఎందుకంటే మీరు చిన్న ధర్మాలంటే అయ్యో వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఫోన్లు చేయకపోతే ఏమనుకుంటారు, సహాయం చేయకపోతే ఏమనుకుంటారు, వాళ్ళ జీవితాన్ని నేను ఉద్ధరించాలి, నేను కాకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయి సరా. ఇవన్నీ మళ్ళీ మాట్లాడాలంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా దొయ్యాలి, పిశాచాలే ఇవన్నీ. నీకెందుకు, ఎవరిని ఉద్ధరిస్తావు? ఏమిటి ఉద్ధరిస్తావు అంటే మీరు 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు ఇచ్చారు, వాడు 2 రోజుల్లో ఖర్చు పెడతాడు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకా నీది ఏమవుతుంది? నువ్వు సంపాదించడం వాడు ఖర్చు పెట్టు, నువ్వు సంపాదించడం వాడు ఖర్చు పెట్టు. ఎందుకంటే నీలో ఈ భావన నశించందే వాడు బాగుపడ్డు. నీకు ఏంటి, నువ్వు ఉద్ధరించాలన్న భావన నీలో స్థిరంగా ఉంది. వాళ్ళ భావి జీవితాన్ని సెక్యూర్ చేయాలి అన్న భావన నీలో ఉంది. కాబట్టి నీ భావన జీవ భావన, అదే దెయ్యం భావన, వేరేదేం కాదు. ఒకటిని ఉద్ధరించాలన్న భావన దెయ్యం భావన. అందుకే ఇక్కడ ఆయన అంత కృష్ణ పరమాత్మ కూడా కర్తృత్వాన్ని తీసుకోలేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. వశిష్ఠుల వారు కూడా అదే చెప్పారు. అయితే కలికాలంలో శిష్యులు ఇలా ఉంటారు కాబట్టి గురువు గారు కొంత కోపడ్డ, అంటే ఆ దండన కృష్ణ పరమాత్మ చేశారు, వశిష్ఠుల వారు కూడా చెప్పారు. ఇంకా పిశాచం అంటే దండన కాకపోతే ఏమవుతుందండి? ఆ జన్మలు పొద్దుతావరా అని సౌమ్యంగా చెప్పారు ఆయన. సరే మీకు ఇప్పుడు గ్రాంటెడ్ అయిపోయి, ఎందుకంటే ఇక్కడ గురువుకు ఒక రూపం ఉన్నది అక్కడ, ఎందుకంటే అక్కడ అర్జునుడు వాళ్ళందరూ కూడా అత్యంత వినయంగానే ఉన్నారు. వాళ్ళు రాముల వారు అత్యంత వినయంగానే ఉన్నారు వశిష్ఠుల వారు. ఆయన సరి సమానంగా కుర్చీలో కూర్చోలేదు, ఆయన సింహాసనం కూర్చుంటే ఈయన ధర్మాన్ని ఆ బోధ వినేటప్పుడు రాముల వారు కిందే కూర్చుంటారు, అంతేగాని ఇంకో సింహాసనం మీద కూర్చోాలి. అంటే వాళ్ళ ధర్మాలను వాళ్ళు ఆచరించారు, ఎక్కడా వాళ్ళలో ఆ యొక్క లోపం లేదు. కానీ ఈ విధంగా అలా ఉంది కాబట్టి ఈయన ఈ ధర్మాలు సర్వధర్మాలు అంటే ఇలాగా చెప్పారు. కాబట్టి ఇక్కడ మీరేమి జాన్ పూచుకర్ అన్నట్టుగా పనిమాల ఏది చేయక్కర్లేదు. అంటే బాహ్య ప్రపంచంలో ఇంకా కోరికలు, ఇగో ఇలాంటి ఎవరినో ఉద్ధరించాలన్న కోరిక, ఏదో చెయ్యాలన్న తపన, ఇలాంటి ఉన్న వాళ్ళు మటుకు అన్ని చేయవలసిందే సంధ్యావందనంతో సహా.
ఒకరిని ఉద్ధరించాలి, ఇంకా సంపాదించాలి అవసరం లేకుండా కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నిష్కర్షగా అది ఆలోచించుకోవాలి. ఏమిటి జీవితం అంతా నేను ఇలా సంపాదిస్తూనే ఉండాలా? ఈ సంపాదన నాకు సరిపోదా? మీరందరూ ఏమనుకుంటారు? ఏమన్నా వస్తే ఎట్లాగండి అంటారు. నువ్వు పరమాత్మని పట్టుకోరా అంటే ఏమన్నా వస్తా అంటే పరమాత్మ ఎందుకు రాణిస్తాడండి? ముందు భయం ఏంటి? దేహానికి ఏమన్నా వస్తుందేమో అన్న. మరి రమణ మహర్షి దగ్గర ఏమన్నా ఉన్నాయండి ఆయనకు వచ్చినప్పుడు? మీరందరూ ఏంటంటే అది ఆలోచిస్తారు. అది ఆలోచించి అదే ఆ దయ్యాన్నే పట్టుకున్నారు, ఏం సందేహమే లేదు. దయ్యాన్ని పట్టుకున్నారు కాబట్టి మరి దేవుడు ఎలా దొరుకుతాడు? ఒక్కసారి చక్కగా నిష్కర్షగా ఏమిటి నాకున్న సంపాదన సరిపోదా? తప్పకుండా సరిపోతుంది. ఎందుకంటే పైన పరమాత్మ అనేవాడు ఉన్నాడు. అసలు ముందు నువ్వు పరమాత్మని నిశ్చయించుకుంటే కదండి దయ్యం భావనలు పోతాయి. నువ్వు ముందర నుంచి దయ్యం భావనలు పట్టుకుని కూర్చుంటే నీకు తృప్తే లేదు. ఇంకా సంపాదన చాలు అన్న తృప్తి లేనప్పుడు, అంటే దయ్యమే అయిపోతున్నప్పుడు ఇంకా మీకు దేవభావం ఎలా వస్తుందండి? ఇంకా సంపాదించాలనే తపన ఉంటుంది, ఇంకా కొనుక్కోవాలనే ఉంటుంది, ఇంకా ఏదో చెయ్యాలనే ఉంటుంది. అందరికీ కేవలం ఒక్క ఉద్యోగస్తుల్ని అంటలేదు నేను, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా. మరి మీరు అది కావాలి ఇది కావాలి అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు సంపాదించక ఏం చేస్తారు? దయ్యం భావం ఎవరిని వాళ్ళే వదలాలి. దైవాన్ని పట్టుకున్నప్పుడు దయ్యం భావాన్ని వదిలేయాలి. కాబట్టి పర్వాలేదు, దైవ భావాన్ని పట్టుకున్నప్పుడు నగలు ఎందుకు నాకు ఇంకా అనుకుంటే గొడవ లేదు. బలవంతంగా చేసుకోకండి. అది దైవ భావాల్లో మీరు నిజంగా దృఢంగా నిశ్చయభావం కలిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ దయ్యం భావాలు మిమ్మల్ని వదిలిపోతాయి. అప్పుడు బలవంతంగా ఏది నిర్ణయించుకోకర్లేదు. అందువలన ఇక్కడ మొదట ముందు దైవాన్ని పట్టుకోవటం నేర్చుకోండి. ముందు ఇది పట్టుకోవటం వస్తే కదా రెండో దాని గురించి. ఇది పట్టుకోవాలంటేనే 1,00,000 ఆలోచిస్తారు. అంటే ఆలోచన అన్ని కూడా పిశాచార ఆలోచనలు, దయ్యం ఆలోచనలన్నీ చెప్తున్నాడు ఆయన. దృశ్య భావనలన్నీ నేనేం అనలేదండి మిమ్మల్ని. కాబట్టి ఆ విధంగా ముందు అసలు ఈ దైవాన్ని నిశ్చయ బుద్ధితో పట్టుకోవాలి. ఆ నిశ్చయ బుద్ధినే దీక్ష అంటున్నారు, వేరే ఏం చెప్పట్లేదు. నిశ్చయ బుద్ధినే దీక్ష. కాబట్టి ఈ యొక్క దయ్యాన్ని పట్టుకుని దైవాన్ని పట్టుకోవడం అంటే దయ్యం సహాయంతో దైవాన్ని పట్టుకోలేదు. దత్తాత్రేయుని చూపించినప్పుడు కూడా ఆ యొక్క రాక్షసుడు దూరంగానే ఉన్నాడు, అంతేగాని దగ్గరికి వెళ్ళలా. మాకు ఆ అవకాశం లేదని దూరంగానే ఉన్నారు. దైవభావం నశించే వరకు విష్ణు శర్మకి ఆయన కనపడలేదు. దైవభావనలు ఎప్పుడైతే ఆ భావనలు వదిలేసాను అప్పుడు కదా దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. అది మర్చిపోరు. కాబట్టి బాహ్యము దృశ్య భావం అన్ని చెప్పారు ఇన్ని పైన. ఇక్కడ దృశ్య రూపం అంతా కూడా దెయ్యమే, పిశాచమే. దృశ్య రూప పిశాచాన్ని వదలాలన్నారు. కాబట్టి మీరు ఏది చేసినా అదే. గృహస్థుగా యజమానిగా నీ ధర్మం నువ్వు సంపాదించాలి, అధర్మంగా సంపాదించక్కర్లేదు. అలా నీ నిద్రాహారాలు మానేసేసి పరిగెత్తక్కర్లేదు. నీకు ఏ ఉద్యోగం రావాలి, నీకు ఎంత ఇవ్వాలి ఏమిటి అనేది ఆయనకు వదిలేయి. నువ్వు దైవాన్ని పట్టుకున్నప్పుడు ఈ పిశాచాల గురించి ఆలోచించక్కర్లా. నెక్స్ట్ ఏమిటి అని, ఏ పిశాచం రావాలో ఆ పిశాచం పిలవకుండానే వస్తుందండి. కాబట్టి పిశాచం రాకుండా దైవం వస్తే అది స్థిరంగా ఉంటుంది, దాంట్లో నీకు ఏ బాధ ఉండదు. పరమాత్మ ఇచ్చిన ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏ బాధ లేదండి, అందరు శుభ్రంగా ఉంటారు, ఏమీ దిగులు లేదు వాళ్ళు. చిన్న చిన్న ధర్మాలు అంటే చెప్పాను కదా, అలాంటివి ఏమీ అక్కర్లేదు. సోమరిగా ఉండకుండా హాయిగా ఈ యొక్క సాధన ఎందు ముందు పరిపక్వత సాధిస్తే, అందుకనే ఉద్యోగాలు పిశాచాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టండి. పిశాచాన్ని పక్కన పెట్టి పిశాచాలను, పిశాచం ఎక్కడ బోర్డు ఉన్నాయి కదా, కాబట్టి పిశాచాలన్నీ పక్కన పెట్టి దీక్షగా ముందు బ్రహ్మాన్ని పొందండి. అప్పుడు ఏ పిశాచాలను ఉంచుకోవాలి, ఏ పిశాచాలను వదిలేయాలో మీకే తెలుస్తుంది కదా. కాబట్టి సత్యమును తెలుసుకొని పరమాత్మ శరణాగతి పొంది ఇహ ఏమాత్రము దుఃఖించవలసిన ఆవశ్యకత లేదని కృష్ణమూర్తి చెప్పారు. దుఃఖరహితమగు శాశ్వత ఆత్మపదము పరమాత్మ స్థానం లభించినప్పుడు ఇహ శోకానికి ఆస్కారం ఏది? నువ్వు ఇవన్నీ ఆలోచిస్తేనే ఏడుపులు,
ఇంకా సంపాదించాలన్నా ఏడిపే, వాళ్ళెవరికో అన్నా మీ పిల్లలకి ఏదో బంగారాలు చేయించాలన్నా బాధే కదండి. వీళ్ళకు ఉండాలి, వాళ్ళకు ఉండాలి, ఇది ఉండాలి, బాగా దాచాలి, ఎన్ని గొడవలండి. అదేది లేకుండా అంతా పరమాత్మ. అలా మిమ్మల్ని ఖర్చు పెట్టేసి ఏది నీ చేత చేయించబడుతుందని ఆయన చెప్తున్నాడు కదా. నువ్వు ఎంత దాచాలో అంత దాస్తావు, అన్ని చేస్తావని చెప్తుంటే ఇంకా మళ్ళీ ఎలాగండి ఏది చెయ్యొద్దని అంటే ఎలా చెప్పాలి? పిశాచ భావాలు వదిలితే కానీ దైవం దొరకదన్నారు. మరి ఇవన్నీ పిశాచ భావాలనే దృశ్య రూపం అంతా పిశాచం అని చెప్తూ ఉంటే మరి ఇంకా ఇదే ఆలోచనలో ఉంటానండి, అందుకనే ఇంకో షిఫ్ట్ చేస్తున్నాను, 2 ఉద్యోగాలు చేస్తున్నాను అంటే ఏం చెప్పాలి? అవసరం లేనివి ఎందుకండి, వయస్సుకు మించి చేసుకోవటం ఎందుకు? సరే పిశాచమే పిశాచ ఆనందం అంటారు, పైశాచిక ఆనందం అని చెప్పలేదు. ఆనందం ఉన్న వాళ్ళకి ఎవరేం చెప్పగలరండి? ఇదే ఆనందం అంటే ఏం చెప్తాను? కాబట్టి ఆయన చెప్తున్నారు శాశ్వత దాన్ని పొందండి, ఎవరి గురించిన తపన మీకు అనవసరం, ఎవరికి ఏమిటి అనేది ఆ పరమాత్మ నిర్ణయం ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది. అందువలన ఏదో ఇది చేయాలి అది చేయాలన్న తాపత్రయం అలాంటివన్నీ వదిలేసేసి ముందర ముఖ్యంగా ఆ యొక్క దైవం ముందు శరణాగతి, అంటే దైవం అంటే మనస్సును అంటే నీ మనసులో దైవం తప్ప అన్యము లేకుండా ఉండే విధంగా ముందు ప్రయత్నం చేయి. దానికి నిష్టలు పెట్టుకో, దీక్షలు చేయి. ఏది పిశాచాలన్నిటినీ అసలు స్మరించు. ఏం పర్వాలేదు, దీక్షా కాలంలో పిశాచాలు నిన్నేం చెయ్యలేవు, ఏమవో పిశాచాలు అక్కడే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్తున్నారు. దుఃఖరహితమగు శాశ్వత ఆత్మపదము పరమాత్మ స్థానం లభించినప్పుడు శోకముకి ఆస్కారం ఏది? దృశ్యము ఆశ్రయించు వారిని, నశ్వర వస్తువులను నమ్ముకున్న వారిని శోకము బాధించునే కాని శాశ్వతమగు ఆత్మను అంటే పరమాత్మను ఆశ్రయించు వారిని కానే కాదు. అంటే అర్థము, ఎప్పుడైతే నీవు పరమాత్మ మీద వదిలేసావో అసలు ఏవి నీవు కాదు. అసలు తల్లిగా నీ ధర్మము, తండ్రిగా మీ ధర్మము వారిని నీ ధర్మపరులుగా ఉంచటమే, వారికి దైవాన్ని పరిచయం చేయటమే, వారి మనసులు కూడా దైవమందే లగ్నమయ్యేటట్టుగా చేయటమే మీ ధర్మం తప్ప వారిని డబ్బు సంపాదించు, డబ్బు దాచుకో, ఇలా చెయ్యి అలా చెయ్యి అనడం కాదు. డబ్బు లేకుండా ఇల్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, రకరకాలుగా ఉన్నాయి, ఎన్నో జరిగాయి. అలాగా అందరు డబ్బులు ఉండే అన్ని చేయలేదు కదా. డబ్బు లేని వాళ్ళు కూడా గురువు చెప్పిన మాట విన్నప్పుడు అవి జరిగాయా జరగలేదా? అప్పటి వరకు రాలేదా? అంటే పరబ్రహ్మ నిర్ణయం జరిగినప్పుడు ఆయనే అరేంజ్ చేస్తాడు అన్ని. అంటే అప్పుడు అద్భుతంగానే ఉంటుంది. అందులో వాళ్ళు ఉంటున్నారా లేదా అవన్నీ కూడా తర్వాత విషయాలు. కానీ దానివల్ల వాళ్ళకు ఆదాయం ఉందా, ఇంకో ఆనందం ఉందా, ఏది ఉందా అంటే అంతే. వాళ్ళకి ఏది ఇప్పించాలో, ఎప్పుడు వాళ్ళకి లభించాలో అప్పుడు ఆయన లభించేటట్టు చేశాడు కదా. అది లభించినప్పుడు వాళ్ళు ఏం కష్టపడలేదు. వాళ్ళు అయ్యో ఎలాగో ఇప్పుడు రేపు పొద్దున ఏం తింటాము అని అనుకోలేదు, అంత ముందు కన్నా ఎక్కువే తిన్నారు. అంటే భోజనం అని కాదు నా ఉద్దేశం, అనుభవించారు అంటే అంత ఆనందంగానే ఉన్నారు, అంత ముందు కన్నా ఆనందంగానే ఉన్నారు. ఎప్పుడైతే గురువు మాట కానివ్వండి, ఆ పరమాత్మ నిర్ణయానికి మీరు తలకాయ ఊపేస్తారో, ఆలోచన లేకుండా, రెండవ ఆలోచన లేకుండా ఎప్పుడైతే మీరు అలా ఉంటారో అది ఎప్పుడు మీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంది. కాబట్టి దృశ్యము ఆశ్రయించు వారిని, నశ్వర వస్తువులను నమ్ముకున్న వారినే శోకం బాధిస్తుంది. శాశ్వతమగు ఆత్మను, పరమాత్మను ఆశ్రయించిన వారిని కాదు. వారు నిత్యము పరమానందాన్ని అనుభవిస్తారు. కనుకనే నన్ను ఆశ్రయించినచో ఇక నీవు దుఃఖపడవలసిన అవసరం లేదని, శోకించడం వేస్ట్ అని చెప్పాడు అర్జునునకు కృష్ణ పరమాత్మ బోధించాడు. నన్ను ఆశ్రయించినచో నీవు దుఃఖపడవలసిన అవసరం, బ్రహ్మ దగ్గరికి పిశాచం రాలేదని చెప్పటం. మనకి మన విష్ణు శర్మ కథ ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు, దూరంగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అంటే ఎక్కడ ఆ సూక్ష్మాన్ని గ్రహించాలో మీరు అక్కడ ఆ సూక్ష్మాన్ని గ్రహించాలి. ఆయనకి తెలియదు కాబట్టి పరమాత్మ ఆ పిశాచానికి మంచి బుద్ధి కలిగించాడు.
కాబట్టి ఇంకా నువ్వు శోకించక్కర్లేదయ్యా అని చెప్పాడు ఆయన. శోకరాహిత్య బోధ ద్వారా గీత ప్రారంభమై మాసుచహ అను శోకరాహిత్య వాక్యముతో అంతమవుతుంది. కాబట్టి ఎవరిదైనా లక్ష్యము శోకరాహిత్యమే. మీరే ఆలోచించకండి. ఇప్పటికీ ఇప్పుడు మీ పిల్లల గురించో మనవరాళ్ళ గురించో వాళ్ళకి ఇది ఇవ్వాలి వీళ్ళకి ఇది ఇవ్వాలి అన్నప్పుడు బాధ కలిగిందా, ఆనందం కలిగిందండి? సరే, పోనీ మీరు ఇచ్చారు అనుకోండి, ఇచ్చారు నేను ఇచ్చాను అని మీరు ఆనందిస్తున్నారా, అహంకరిస్తున్నారా? ఆలోచించుతారు. నేను కాబట్టి ఇచ్చాను అని భావన వస్తుందా? నేను ఇచ్చాను వాళ్ళు పాడు చేశారన్న అంటున్నారు. నేను నా నగలు ఇచ్చానంటే అలా ఉంచుకోకుండా వాళ్ళు మార్చారంటే మీకు బాధ కలగలేదా? అంటే అవి నగలో డబ్బో ఏదైనా సరే మీరు ఇచ్చాను అన్నప్పుడు మీకు అహంకారం కలుగుతోందా, ఆనందం పరమానందం కలుగుతోందా? ఇవి ఒక్కసారి మీరు నిష్కర్షగా నిష్పక్షపాతంగా మీరు ఆలోచన వచ్చినా కూడా దానివల్ల మీకు పరమానందం ఏం కలగట్లేదు. వాళ్ళ కోసమే నేను సంపాదిస్తున్నాను అన్నప్పుడు కూడా మీకు ఆనందం కలుగుతోందా చెప్పండి. డైలాగులు కొడతారు, నేను సంపాదించేదంతా నా పిల్లలకి వాళ్ళకి అని వెంటనే ఏమంటాడంటే అంత కష్టపడుతున్నాను నేను అంటాడు. కాబట్టి మీరందరూ నాకు విధేయులై ఉండాలంటారు. నా మాట వినాలి అనే భావం వాడి మాటల్లో ఉంటుంది. అదేం పెద్ద ఇదేంది కాదు. పిశాచ లక్షణాలన్నీ అలాగే ఉంటుంది. పిశాచ ఏమంటుందండి, కన్న పిశాచ ఏమంటుంది, ఎన్నోసార్లు చెప్పా కదా, దానికి లోబడి ఉండమంటుంది. అంటే ఇక్కడ మీరు అది బాగా ఆలోచించారు. మరి ఒట్టిగా మనం అనుకుంటేనే కష్టపడాల్సి వస్తుంది, బాధ కలుగుతూ ఉంటుంది. మరి అలాంటివి ఎందుకండి? అందుకని ఆయన మొదట ఏడ్చాడు కదా అర్జునుడు, అయ్యో అందరు నా బంధువులు వాళ్ళు చచ్చిపోతే ఎట్లా అని. అందుకని అప్పుడు తిట్టి బోధ మొదలు పెట్టాడు. ఎందుకురా ఏడుస్తావు అనవసరమైన వాటి గురించి? నువ్వు నీ చేత వాళ్ళు చంపబడాలని ఎప్పుడో నిర్ణయం జరిగింది, కాబట్టి డైలాగులు కొట్టకుండా నీ ధర్మాన్ని చెయ్యన్నాడు. నీ రాజుగా నీ ధర్మాన్ని చెయ్యన్నాడు తప్ప నువ్వు చేసేదేంటి పక్క తప్పు అని నేనే చేస్తా అన్నాడా? అనలేదు. ఆయన ఎక్కడా కర్తృత్వం తీసుకోలేదు. అక్కడ కూడా అతన్నే చేయమన్నాడు. సరే నోరు మూసు కూర్చో, నేను నా చక్రాన్ని ఏముందండి విష్ణు చక్రాన్ని వదిలేస్తే ఒక్క సెకండ్ లో అయిపోయేది యుద్ధం. ఆయనే అలా చేయలే. ఆయనకు ఆ శక్తి లేదా? ఉంది. పరమాత్మకు ఉంది శక్తి, కానీ ఆయన చేయలేదు. కానీ జీవుడు అనేవాడు తనకున్న పరిమిత శక్తిని అపారమైనదిగా తలంచి ఏదేదో చెయ్యాలని చాలా అనుకుంటారు. అందువలన ఎవరన్నా మన ఒక సలహాలు అడుగుతున్నా, మీరు గొప్పవారు అంటున్నా, ఆహా అంటున్నా మనం ఉబ్బిపోక్కర్లా. ఆ శక్తి అంతా పరమాత్మది అని ఎవరైతే హృదయంలో స్థిరభావంతో ఉంటారో వాడికి అహంకారం రాదు, వాడు ఐడెంటిటీ కోసం తాపత్రయపడు. కొంతమంది చూడండి, వాళ్ళని అడుగుతున్నారు అనగానే దాని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆ ఐడెంటిటీకి వాళ్ళకి కొంత నేను గొప్పవాణ్ణి అన్న ఇది వస్తూ ఉంటుంది కదా. అది నచ్చే వాడికి అవసరం ఉన్నప్పుడు నిన్ను అడుగుతాడు, అవసరం లేనప్పుడు అదే నువ్వు చెప్పిన దానివల్ల ఏదైనా నష్టం వస్తే నిన్ను 4 తిట్టిపోతాడు, ఎందుకు వచ్చింది. అందుకని మనకి అహంకారం ఉంటుందా ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు? మీకు ఆ భావన వచ్చినప్పుడు ఏం కలుగుతోంది అన్నది కూడా. అందువల్ల అమ్మ పాదాపి వందనాలమ్మా. నమస్కారం అమ్మా, పాదాపి వందనాలమ్మా. నేను ఒక విషయం అడుగుతున్నానమ్మా. అమ్మా, కృష్ణ పరమాత్ముడు ఆల్రెడీ నా చేత చంపబడే ఉన్నారు, నువ్వు నీ ధర్మాన్ని నిర్వహించు అన్నారు. అది నిజమే కదమ్మా? అవునమ్మా? మరి కృష్ణుడు తాను ఇక్కడ కృష్ణుడుగా చెప్పట్లే కదా, పరమాత్మగా చెప్పాడు. అదే అమ్మా, నా చేత అన్నప్పుడు ఆయన కేవలం కృష్ణుడుగా చెప్పలేదు. ఇక్కడ ఆయన జగద్గురు అంటే పరమాత్మగా బోధ చేశారు. ఆ అర్జునుడి యొక్క భావ అనే ఆ కృష్ణ రూపంతో చెప్పలేదు ఆయన. తాను పరమాత్మ అని తెలియచెప్పాడు. ఆయన పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా, నేను పరమాత్మని ఈ రూపం పొందొచ్చాను అని చెప్తున్నాడు కదా. ఆయన ఎక్కడా కూడా నేను దేవకి వసుదేవుల పుత్రుణ్ణి అని ఆయన ఎక్కడా చెప్పలేదు.
అవునా? చెప్పారా ఎక్కడన్నా? మనం చెప్తున్నాం లేదమ్మా. ఆయన వాళ్ళ పుత్రుడు అని. ఆయన అన్నాడా? లేదమ్మా. లేదమ్మా. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన యొక్క మహత్ తత్వాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయితే మామూలు వాళ్ళకి ఎలా సాధ్యమవుతుందండి ఇక్కడ పుట్టి అక్కడ వెళ్ళడానికి? అవుతుందా? కాదమ్మా. నది పరమాత్మ కాదమ్మా. కాబట్టి దారిచ్చింది. మామూలు మనుషులదే దారిస్తుందండి? అమ్మా, ఉమ్. కృష్ణ పరమాత్మ బ్రహ్మము ఆయనే కదమ్మా. కృష్ణ అని నామం చెప్పుకున్నాడు కాబట్టి అక్కడ రూపం వచ్చింది. నామం లేనివాడు పరమాత్మ. అందుకనే ఇవన్నీ బ్రహ్మనామాలుగా మనం భావన చేసి ఒక నామాన్ని పట్టుకుంటున్నాం. అందుకే మీకు చాలా సార్లు చెప్పాను, కృష్ణుడు అంటే మీరు రూప భావన చెయ్యొద్దు, కేవలం ఆ నామాన్ని పట్టుకోండి అని. కృష్ణుడు అనగానే ఆ రూపాన్ని భావించడం, రాముడు అనగానే ఆ రూపాన్ని భావిస్తే మీరు ఆ రూపాల దగ్గరే ఆగిపోతారు. ఆయన కూడా అదే చెప్పాడు కదా, కృష్ణుడు కూడా బోధ చేసిన తర్వాత విశ్వరూపాన్ని ఎలా చూపించాడు? అంతటా తానే వ్యాపించి ఉన్నానని చూపించాడు తప్ప కేవలం ఇంతే నా రూపం అని అన్నాడా? మనకి ఆయన అక్కడ అర్థమైపోతుంది ఆయన యొక్క విశ్వరూపము అంటే అర్థం విశ్వమే తాను, సృష్టే తాను అని చూపించాడు కదా. చేసినవాడు బ్రహ్మమే కదా ఏదైనా చేస్తాడు. మిమ్మల్ని ఇప్పుడు మీరు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? మీరు ఊపిరి పీల్చుకునేటట్టుగా ఎవరు చేస్తున్నారు? మీరు చేయగలుగుతారా? మీరు నిద్రపోయినప్పుడు మీకు ఊపిరి కలుగుతోందా? మరి పరమాత్మే కదా. ఇక్కడ కూడా ఈ బోధంతా చేసింది రూపం పొందిన పరమాత్మ. వశిష్ఠుల వారు కానీ, శంకరులు కానీ, రమణ మహర్షి కానీ వీళ్ళందరూ కూడా మానవులుగా పుట్టి బ్రహ్మముగా అయిన వారు కాబట్టి బ్రహ్మబోధ చేయగలిగారు. బ్రహ్మబోధ కేవలము బ్రహ్మమైన వాడే చేయగలుగుతాడు తప్ప అన్యులు కేవలము వాచా వేదాంతులుగా చెప్పగలుగుతారు. అందులో పస ఉండదు. అంటే అందులో ఆ యొక్క ఆ నిర్భయత్వంతో కూడిన బోధ జరగదు. ఏమోనండి మీరు ప్రయత్నం చేసి చూడండి అంటారు. లేదు మీరు పొంది తీరుతారని గట్టిగా ఎవరు చెప్పగలుగుతారు? పొందిన వాడు చెప్పగలుగుతారు. అర్థమైందా చిట్టమ్మ? అమ్మా, అర్థమైందమ్మా. పాదాభి వందనాలమ్మా. పూర్తిగా అర్థమైందా? సగం సగం అర్థమైందా? లేదమ్మా, పూర్తిగా అర్థమైంది. కృష్ణ పరమాత్మ బ్రహ్మ పరబ్రహ్మము ఆయనే కదమ్మా అనేసి అంతే, ఆయనే చేసేది, చేయించేది, చెయ్యబడేది. అయితే ఇక్కడ కృష్ణనామానికి రూపంతో చెప్పటం లేదు. నేను కూడా ఆయన రూపం తీసుకుని వచ్చాడు. ఒక పరబ్రహ్మం ఒక రూపం పొంది వచ్చాడు. మీరందరూ పరబ్రహ్మంలే. ఇక్కడ ఎవ్వరూ పరబ్రహ్మం కాని వాళ్ళు ఎవరు? సర్వము పరబ్రహ్మమే అని మొదటి నుంచి చెప్తున్నదే. మీరు సాధన చేస్తే పరబ్రహ్మం అవుతారు. మీరు సాధన చేయనప్పుడు జీవుడుగా, అంటే ఇప్పుడు ఈయన భాషలో చెప్పాలంటే పిశాచాలే కదా, మళ్ళీ పిశాచాలే పుడతాయి. కాబట్టి చీమాదోమ అన్ని కూడా పిశాచాలే. ఏమి సందేహం, దృశ్య ప్రపంచం అంతా అని చెప్పారు. కాబట్టి అందరూ బ్రహ్మములే. సాధన చేసిన వాడు పూర్ణ బ్రహ్మం అవుతాడు. సాధన చేయకపోతే ఇలా ఉంటాడు, దృశ్య రూపంగా ఉంటాడు. కాబట్టి ఆయన రూపం లేకుండా ఉండగలడు. రూపంతో ఎక్కడ ద్రౌపది ప్రార్థన చేసింది, ఆయన ఎక్కడి నుంచి ఆవిడ్ని కాపాడాడు? అన్ని అంటే సమక్షంలోనే ఆయన కాపాడలేదు అందరిని, పరోక్షంగా కూడా ఆయన అక్కడ లేకపోయినా ద్రౌపదిని కాపాడాడు. పరబ్రహ్మ తత్వం అంటే అదే. అంతటా ఉన్న పరబ్రహ్మంకి ఎదురుగుండానే ఉండవలసిన అవసరం లేదు రూపంతో. రూపం లేకపోయినా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పరమాత్మ ఎలా కాపాడుతున్నాడు, ఎలా అనుగ్రహం మీకు ఎలా ఇచ్చాడు, వచ్చి మీకు చెప్పలేదు, అనుగ్రహాన్ని ఇచ్చాడు. అది మీరు గుర్తించిన వాళ్ళు ఇలా ఉన్నారు. అందువలన కృష్ణ పరమాత్మ అనగానే రూపంతో కాకుండా ఆయన సాక్షాత్తు ఆ పరబ్రహ్మ. అర్థమైంది కదా? అర్థమైందమ్మా. పాదాభి వందనాలు. కాబట్టి మీకు కూడా బోధ అదే జరిగింది. ఎందుకురా ఈ ఏడుపులన్నీ కూడా? చేసేది, చేయించేది, చేయబడేది కేవలం ఆ పరబ్రహ్మం వల్లనే. కాబట్టి పరబ్రహ్మం దగ్గర ఉండండి. ఇక అప్పుడు మీకు ఏ బాధ లేదు. పరబ్రహ్మం దగ్గర లేనప్పుడే మీరు ఇది చేయాలి, అది చేయాలి. పిల్లాడు అనుకుంటాడు ఇది చేయాలి, ఇగో నేను ఇలా చేశాను అంటాడు. మనం నవ్వుతాము అప్పుడు. అలాగే ఎందుకు? అప్పుడు నిజంగా సత్యం తెలిసి నవ్విన వాడికి పరమానందంగా నవ్వుతాడు.
సత్యం తెలియకుండా అబ్బో వీడు ఇప్పుడే ఇన్ని చేస్తున్నాడే, పెద్దయ్యాక ఏం చేస్తాడు అంటాడు. పెద్దయ్యాక ఏం చేస్తాడు వాడు? ఏమి చేయడు. కాబట్టి ఏడుపు ఆపు అని, ఎందుకురా ఏడుస్తున్నావు అని చెప్పి, నువ్వు ఏడవలసిన అవసరమే లేదు, నన్ను నమ్మితే అన్నాడు ఆయన. కాబట్టి నన్ను నమ్మితే అంటే ఆ రూపాన్ని నమ్మమని చెప్పలేదు ఆయన, తత్వాన్ని నమ్మమన్నాడు. ఏదైతే అంతటా ఆవరించి ఉన్నదో నీతో సహా, నీలో నీ యొక్క శక్తి అన్ని కూడా ఆ పరబ్రహ్మమేరా. కాబట్టి దాన్ని గ్రహించు, ఆ సూక్ష్మాన్ని గ్రహించు. అది గ్రహిస్తే నువ్వు ఏడవక్కర్లా. నీ శక్తి అన్ని కూడా, నీ చూపు శక్తి అన్ని సర్వము, నువ్వు ఏది చేస్తున్నావో, నీ చేత ఏది చేయించబడుతోందో, ఏదైతే నువ్వు అయి ఉన్నావో అంతా ఆ పరమాత్మే అని నువ్వు నిశ్చయ బుద్ధితో స్థిరముగా ఉన్ననాడు నీకు దుఃఖం కలగదంటే కలగదు, లేసమాత్రంగా కూడా కలగదని చెప్తున్నారు. కాబట్టి లేసమాత్రమైన దుఃఖం లేకుండా ఉండడానికి మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, లేకపోతే వాళ్ళని వీళ్ళని ఇదని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారండి? మీ మాట వినాలని కదా. ఏదో మీ మాట వింటే మీకు ఆనందం ఎక్కడ లభిస్తుందండి? మాట వింటే లభించదు. అన్ని వింటున్నారు అనుకోండి, ఏది వినరో అది చేస్తారు, అప్పుడు తిట్టచ్చు. కాబట్టి అలా కాకుండా చక్కగా ఆ పరమాత్మ యందు అంతా ఆయనే అయినప్పుడు ఆయనలాగా ఉండటమే. ఆయన్ని నమ్మటము, ఆయన యందు ఉండటము అంటే అర్థం ఏమిటి? మీరు కూడా ఆయనలాగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఉండగలుగుతారు? ఆయన ఏ లక్షణాలతో ఉన్నాడో తెలియబడింది కాబట్టి ఆ లక్షణాలు అంటే అర్థం ఏంటి? సుమ్మయ్యరు, నోరు మూసుకుని ఉండరా అని చెప్పడం. నోరు మూసుకుని అంటే ఏం మాట్లాడద్దు అనలేదు, ఆ బ్రహ్మవాక్కులే మాట్లాడు, మనసా వాచా కర్మణ అది. కాబట్టి నువ్వు ఆలోచన లేకుండా నేను చెయ్యాలి, నేను అన్న భావన లేకపోవటమే సుమ్మయ్యరు. కాబట్టి ముందర నోరు మూసుకుని ఉండటం అలవాటు చేసుకోండి, మాట్లాడకుండా ఉండటం అలవాటు చేసుకోండి. ఏదొచ్చినా సరే అన్నిటికీ తలకాయ ఉప్పని చెప్పాను ఇంత ముందు కూడా, అన్నిటికీ సరే అనండి. ఆ సరే అంటే ఎప్పుడైతే మీ దాంట్లో వస్తుందో అప్పుడు ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్న స్ఫురణ ఆయన ఇస్తాడు. అలాగే సరే. ముందే మీరు ఆలోచించుకుని పూర్వపరాలన్నీ, భూత భవిష్యత్తులు అన్ని ఆలోచించుకుని మాట్లాడతారు కాబట్టి ఆయన సాక్షిగా అయిపోయారు. భూత భవిష్యత్తులు కానివ్వండి, వర్తమానం కానీ సర్వము తెలిసిన వాడు ఆయన. కాబట్టి మీరు నోరు మూసుకుని ఉండండి. ఎప్పుడైతే జీవుడు నోరు మూసుకుంటాడో బ్రహ్మం మాట్లాడతాడు. అలాగే తండ్రి. పిశాచాన్ని వదలగొడితే కదండి భూత వైద్యుడిని పిలిస్తే పిశాచం వదలాలి, అంతేగాని భూత వైద్యుడిని పట్టుకుంటే ఎలాగా? భూత వైద్యుడు దాన్ని పట్టుకోకుండా అందుకే సీసాలు పట్టుకొస్తారు, సినిమాలు చూపించారు సీసాలు బంధించి అంటారు. అది అందుకని మీరు మనసులో బ్రహ్మాన్ని పెట్టుకుంటే ఆ పిశాచము దరిదాపుల్లో లేకుండా, ఏ పిశాచం మిమ్మల్ని పట్టుకోకుండా చూస్తాడు. ఎందుకంటే బాహ్యం అంతా పిశాచాలే అంటున్నారు. అలానే బ్రహ్మాలు కాదు, ప్రయత్నం చేసిన వాడు బ్రహ్మాలు. అందువలన ఆ విధంగా అందరూ కూడా పిశాచాలను వదిలేసి దైవాన్ని పట్టుకోండి. దైవం అందే పరిపూర్ణమైన మనస్సుని లగ్నం చేయండి, దైవ స్వరూపులుగా భాసిల్లండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 కాబట్టి సద్గురువుల బోధ యొక్క లక్ష్యము శోకరాహిత్యం. అద్వైతాన్ని కూడా అదే, అద్వైతం అన్నా, సద్గురువుల బోధన్నా, ఉపనిషత్తు సారాలన్నా ఇదే. నిర్మలమైన ఆ భక్తి ఒక్కటి ఉండినా చాలునని, అంటే శరణాగతి లాంటి భక్తి, ఆ యొక్క పరిపూర్ణ విశ్వాసం. ఆలోచనలు వస్తే మళ్ళీ నామస్మరణ, బాహ్యంలోకి వెళ్తే నామస్మరణ, నామస్మరణతో బాహ్యంలోకి వెళ్ళండి. నామస్మరణ చేస్తూ ఉంటే ఆలోచనలు రావు, వచ్చిన ఆలోచన కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంది. అంతే తప్ప దాని అందు ఉండకండి. లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోరాదు. పాప నివృత్తి, బంధ విముక్తి, దుఃఖ నివృత్తి కేవలము ఆ పరమాత్మని
శరణాగతి పొందటం వల్లనే లభిస్తుంది. అదే జీవునకు మోక్షము. కాబట్టి సమస్త నిత్య నైమిత్తిక అంటే మీరు రోజు చేసేవి ఎవరి ధర్మాలు వాళ్ళది, ఉద్యోగాలు కానివ్వండి, ఇంకోళ్ళు కానీ, ఇంట్లో పనులు కానీ. నేను ఏదో ఉద్యోగస్తులు సంపాదించద్దు అలా అన్నానంటే అర్థం ఇంట్లో వాళ్ళు కూడా, ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు, మగవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇంకా తాపత్రయాలు పడరాదని చెప్పటం, ఇంకా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో ఇంకోటి చెయ్యాలి, ఈ వస్తువులు ఆ వస్తువులు అనుకుంటే ఇవి చెయ్యరాదు అని చెప్పటం. కాబట్టి నిత్య నైమితిక అంటే దైనందిన జీవితం అని ధర్మములను కర్మములను లేక సమస్త దృశ్య భావనలను వదిలివేసి పరమాత్మ ఒక్కరినే ఆశ్రయించారు. అంటే ఇక్కడ వదిలివేచి అంటే నిన్న కూడా చెప్పడం జరిగింది. వదిలివేచి అంటే ఏం చేయకుండా ఒట్టిగా కూర్చుని నామస్మరణ చేయటం కాదు. నామస్మరణతో పాటు నువ్వు నీ పనులన్నీ చేసుకో. అనవసరమైన పనులు చేయవద్దని చెప్పటం, అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడటం, అనవసరమైన పక్క వాళ్ళతో కబుర్లు. నువ్వు ముందు దీక్ష తీసుకో. దీక్షా కాలంలో నిర్భయంగా చెప్పాలి, దీక్షలో ఉన్నా నేను ఎవరితో మాట్లాడను. కానీ పిల్లల్ని పెంచడం అనేది, ఇంట్లో వంట చేయడం అనేది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉద్యోగం చేయడం అనేది ఇవి తప్పనివి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క దైనందిన జీవితంలో నీవు ఏ పని చేస్తున్నా కూడా ఆ నామస్మరణతోనే చేయి ప్రయత్నపూర్వకంగా. ఎప్పుడైతే ఆ జీవుడు ఏ జీవుడైతే ఇలా ప్రయత్నం చేస్తాడో అప్పుడు అతను ఆ శరణాగతి పొందినట్టు అవుతుంది. అదే అతనికి మోక్షాన్ని ఇస్తుంది. లేనివానికి, పరమాత్మ వాక్యంపై విశ్వాసం లేని వానికి ఈ యొక్క గీతా శాస్త్రాన్ని ఉపదేశింపరాదని చెప్పాడు పరమాత్మ. నీకు బోధించబడిన ఈ గీతా శాస్త్రాన్ని తపస్సు లేని వానికి గాని, భక్తుడు కాని వానికి గాని, వినుటకు ఇష్టం లేని వానికి గాని, గురు సేవ చెయ్యని వానికి గాని, నన్ను దూషించు వానికి గాని, నా ఎడల అసూయ చెందేవాడికి ఎన్నడూ చెప్పదగదు. ఎంత బాగా చెప్పాడు ఆయన. సాక్షాత్ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడు. కాబట్టి ఎవరికి బోధ చేయకూడదో చెప్పారు ఆయన. ఎలా అనగా అతి పవిత్రమైన ఈ బోధ అపాత్రునకు అనర్హునకు ఒసంగబడు అంటే ఇవ్వటం నిరుపయోగము కారాదు. అహంభావము గర్వము హృదయమున బాగుగా తాండవించినప్పుడు జనులకు ఈ బోధ చేసినను వారి మనస్సుకి ఎక్కదు. అపవిత్రం, అహంభావము, గర్వము ఆ హృదయంలో ఉన్నంత ఆ జీవ లక్షణం ఉంటే ఎలా జరుగుతుంది? మురికి గుడ్డకు రంగు పట్టదు. కావున వినయ విధేయతలు, భక్తి సేవాది భావములు మున్నగున ఉన్నవారికే. అలాంటి లేని వాడికి అసలు గీతా శాస్త్రం బోధించవద్దని చెప్తున్నారు ఆయన. సాక్షాత్ పరమాత్మ చెప్పింది. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ నా అభక్తాయ కదాచన నచ క్షమితం అశుశ్రూషవే అంటే సేవ చేయని వాడని. చక్కగా చెప్పారు. మురికి గుడ్డకు రంగు పట్టదు. అందుకే చెప్పాను, కపటత్వం ఉన్నవాడికి ఎప్పుడు ఏం చేయాలో అనేది అంటే వాడు ఇగో ఇలాగే ఉంటాడు. కాబట్టి వినయ విధేయతలు, భక్తి సేవాది భావములు ఉన్నవారికే ఈ శాస్త్రాన్ని బోధించాలి, తదితరులు కాదని పరమాత్మ చెప్పారు. ఇటు అమూల్యమగు బోధ అనర్హుల చేతిలో పడినచో నిష్ప్రయోజనమైపోతుంది. అట్టి స్థితిని ఎవరును కలుగజేయకుండుటకు గాను గీతా బోధ చివర ఇట్టి హెచ్చరిక చేస్తున్నారు. తపస్సు లేని వానికి, భక్తి లేని వానికి, గురు శుశ్రూష చేయని వానికి, పరమాత్మను నిందించు వానికి ఇది బోధించరాదని స్పష్టంగా చెప్పారు. కాబట్టి తపస్సు అనగా పాపములను, హృదయ మాలిన్యాన్ని తప్పింపచేయుటయే, లేక ఈ సంసార బంధం నుండి ఎప్పుడు తప్పించుకుందుమా అను తీవ్ర పరితపన అని చెప్పవచ్చు అన్నారు. అట్టి ఉత్కట పరితపన గలవానికి అంటే అది పొంది తీరాలి, ఆ మోక్షాన్ని నేను పొంది తీరాలి. కాబట్టి అలా ఉత్కట పరితపన గలవానికి పరమార్థ బోధ ఏది చెప్పినను బాగుగా ఉంటపట్టును, రోగికి ఔషధం వలె. గురు సేవ, పెద్దల సేవ, భగవత్ సేవ చెయ్యాలి. శ్రవణము చేయుటకు కుతూహలం అంటే ఆ ఇష్టం ఉండాలి. మంచి కానీ ఏదైనా సరే ఇట్టి సుగుణములు లేని వారికి ఏ కాలమందును గీతా శాస్త్రం ఉపదేశించరాదని చెప్పారు. ఎవరైనాను సరియే, లోకల దృష్టిలో ఎంత గొప్పవారైనాను సరియే, వారు ఎంతటి నీచ జాతి అందున్నను, విద్యావిహీనులైనను సరియే, అంటే ఇవి లేకపోతే, ఈ గుణాలు లేకపోతే అప్పుడు ఉపదేశించవచ్చు. అపాత్రులకు, అనర్హులకు, అసూయాపరులకు, దైవ విద్వేషులకు, నాస్తికులకు ఇది బోధించరాదు.
ఎందుకంటే అది సత్ఫలితం వాళ్ళకి కలుగజేయదు. కావున యోగ్యులకే దానిని ఉపదేశించాలి. కాబట్టి ఇది ఈ బోధకి భక్తి ఆది సద్గుణముల యొక్క ఆవశ్యకత అని అన్నారు. తపస్సు లేని వారికి ఎవరికి కాబట్టి తపస్సు కలవానికి, భక్తి కలవానికి, గురుసేవ శుశ్రూష చేయవానికి, భగవంతుని నిందింపనవానికి ఇది బోధించాలి అని క్లియర్ గా చెప్పారు. కాబట్టి అతి వినయం ధూర్త లక్షణం అంటారు అతి వినయం. కాబట్టి అలాంటి అతి వినయాలు చేయకండి. దీని యొక్క గీత యొక్క బోధ యొక్క ఫలితం అన్నారు. ఎవరు బోధ చేస్తారో వారు తన్నే పొందుతారన్నారు. సరే, ఇది కాబట్టి గీతా ప్రబోధ ఫలితం సాక్షాత్ మోక్షమే. ఇప్పుడు నాకు అంటే గురువులకి లభించేది బోధ చేసే వాళ్ళ గురించి మీకు అక్కర్లేదు. ముందు మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి. నేను అది చెప్పకండి. జగన్నాథులకు సర్వేశ్వరునికి ప్రియుడుగా ఉండగలుగునట్టి జన్మము ధన్యము. అట్టి భగవత్ ప్రియత్వమే జీవిత పరమావధి. కావున ప్రతివారు కూడా ఆయన యందు శరణాగతి పొందాలి. ఎవడు దేవునకు మిగుల ప్రేమకు కార్యాన్ని చేస్తాడో అతను దేవునకు మిక్కిలి ఇష్టుడవుతాడు. సరే, ఇక్కడంతా ఈ గీత గురించి చెప్పారు. ఎవరు వినాలి, ఎలా వినాలి, శ్రద్ధతో వినాలి, అసూయ లేనివాడై వినాలి. అప్పుడే వాడు ఆచరణలో పెట్టగలుగుతాడు. ధ్యానించినప్పుడు గాని, శ్రవణము చేయనప్పుడు గాని, విచారణ చేస్తున్నప్పుడు మనసు ఏకాగ్రముగా ఉండాలి. చంచల చిత్తంతో ఏది చేసినను ప్రయోజనకరముగా ఉండదు. చంచల జలమందు సూర్య ప్రతిబింబము చక్కగా పడనట్లు, చంచల దర్పణమునందు ముఖము సరిగా కనిపించనట్లు, చంచల మనస్సునందు ఆత్మ సరిగా ప్రతిబింబించదు. శ్రవణాదులు కూడా సరిగా జరగవు. అది యుద్ధ కల్లోల. సరే, ఇది ఇక్కడ ఓకే. ఏకాగ్రతను కోల్పోయినచో బోధంతా నిరుపయోగమే. కాబట్టి తత్వ విచారణ చేస్తున్నప్పుడు, వినున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సును బహిర్ముఖంగా పరిగెత్తనీయక ఏకాగ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మనస్సును ఏకాగ్రపరచుకుని శ్రవణాదులను చేసి అజ్ఞానమును సమూలంగా నశింప చేసుకోవాలని పరమాత్మ బోధ. భ్రమకు అంటే ఆ మోహానికి, అజ్ఞానానికి కారణమే ఆ అజ్ఞానముచే మనుజుడు త్రాటిని చూచి పాము అని భ్రమలో పడిపోతాడు. అట్లాగే అజ్ఞానముచే అనిత్య వస్తువు నిత్యమను మోహంలో జీవుడు పడిపోతాడు. ఆధ్యాత్మ జ్ఞానము అనుభవ విద్య. అది వాచా జ్ఞానముతో పూర్తి అగునది కాదు. ప్రతివారును దానిని ఆచరణలో పెట్టి అనుభవంతో పొందాలి. శాస్త్రాదులందు తెలిపినది, మహాత్ములకు ఋషులు బోధించినది కపోల కల్పితము కాదని మీరు గ్రహించాలి. తేలిపోనంటే గ్రహించాలి. అర్జునుడు కృష్ణుని బోధను, సిద్ధాంతాన్ని తన ఉపాధి అందు పరీక్షించుకుని చూశాడు. సరి అయినదని వెంటనే అతను గ్రహించాడు. ఓ జనులారా, మందు తిని చూచి తిని తక్షణమే ఫలితం కలిగినది. కావున ఓ సంసార వ్యాధి పీడితులారా, మీరందరూ కూడా నిరాటంకముగా, నిస్సంకోచముగా బోధని విని ఆచరించండి. నాకు వలె మీకును తప్పక ఈ భవరోగము శమించగలదని అతడు లోకానికి చాటి చెప్పాడు. అర్జునుడు చెప్పాడు, నష్టో మోహ స్మృతి లబ్ధ అని అది చెప్పాడు. దాందే ఇది చెప్తున్నారు. కాబట్టి ఓ జనులారా అని చెప్తున్నాడు. మందు తిని తత్క్షణమే ఎలాగైతే ఆ గుణం కనపడుతుందో అదే చెప్తున్నారు. ఈ బోధన విని ఆ వెంటనే ఆచరణ పెట్టాలి. అంతేగాని బోధ విని తర్వాత ఎప్పుడో ఆచరణ పెడతానండి అని కాదు. బోధ వింటున్నే ఆచరణలో పెట్టవచ్చు. ఇక్కడేమి దీనికోసం విడిగా ఏదీ లేదు. ప్రతి సమయము, ప్రతి సెకను కూడా అత్యంత విలువైనది. కాబట్టి ఆ విలువైన సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకుండా ఉండటానికే ఆయన తత్క్షణమే అన్నారు. బోధ ఏ రోజు బోధ ఆ రోజు. కాబట్టి అక్కడ ఏ రోజు బోధ అయినా మూలమైనది, అసలైనది చేయవలసింది ఆ యొక్క సాధన, ఆ నామస్మరణ. బాహ్యం ఏది చేస్తున్నా సరే నామస్మరణ లోపల జరిగేటట్టుగా మీ యొక్క మనస్సుని మీరు దృఢం చేసుకోవాలి. అదే అసలైనది. ఆ తత్క్షణమే మీరు ఆచరణలో పెట్టాల్సింది. అప్పుడు మీకు కూడా ఈ భవరోగం నశిస్తుంది అన్నాడు.
పరమాత్మ బోధలచే తిరిగి తన యొక్క ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి. తాను దేహము కాదని దేహాతీతమగు సచ్చిత్ ఆనంద ఆత్మ అన్న భావము గుర్తుకు రావాలి. ఆత్మస్వరూపం ప్రతివాని చేతను కృతగా పొందబడినది కాదని, అనాది నుండి అతనికి స్వతసిద్ధముగానే ఉండి ఉన్నదని, దానిని అతడు మర్చిపోయినని తిరిగి ఈ యొక్క బోధల వల్ల జ్ఞాపకము చేసుకొని దానిని ఆ స్థితిని మరలా పొందాలి. ఆత్మ ఎల్లప్పుడూ పొందబడియే ఉన్నది. పొందబడినట్లు అవిద్యచే గోచరించుచున్నది. ఆ అవిద్య తొలగిపోయినప్పుడు మరచిన స్వకంఠాభరణం వలె తిరిగి పొందినట్లు గోచరిస్తుందని శంకర భగవత్పాదులు చెప్పారు. ఆత్మ సర్వజీవులకు స్వతసిద్ధముగా ఉండియే ఉన్నది, కానీ మరువబడినది. గురువాక్యముచే తిరిగి ఇప్పుడు జ్ఞాపకము చేసుకునవలసి ఉన్నది. అది ఏ స్మృతి. దీనిని బట్టి సర్వజీవులను నాశరహిత ఆత్మస్వరూపులే అని అవిద్యా ప్రభావంన ఆ సంగతిని మరిచిపోయి తాను దేహేంద్రియాలను తలంచి వ్యర్థముగా దుఃఖించుచున్నాడు. కావున అనుభవజ్ఞులకు మహనీయుల బోధ చేతను ఆ మరిచిపోయిన నిజ రూపాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుని నిజ మహిమాను తెలుసుకొని శోక విముక్తులు కావాలని చెప్తున్నారు. సద్గురువుల యొక్క అనుగ్రహమునకు ఆధ్యాత్మ రంగమున గొప్ప స్థానము కలదు. శిష్యుడు ఆత్మ ఉన్నతికై తానెంతగా ప్రయత్నించినప్పటికీ సర్వేశ్వరుని యొక్కయు సద్గురుని యొక్క కృప లేనిచో ఆ మాయను దాటుట కష్టసాధ్యం. కనుకనే పరమాత్మ గూర్చిన పూజ జపధ్యానాదులను గావించుట, సద్గురుని త్రికరణ శుద్ధముగా సేవించుట ముముక్షువునకు విధిగా ఏర్పరచబడినవి. మహాత్ముల అనుగ్రహం వలన మాయాబంధము సడలిపోవును. కనుకనే మన పూర్వీకులు తామెంత గొప్పవారైనను ఒకానొక గురువును ఆశ్రయించి సేవించి అదే విధముగా పరమాత్మని పూజించి, అంటే ఇప్పుడు మీరు చేసే సాధన అర్చించి తరించారు. అర్జునుడు తనకు అజ్ఞానం నశించుట గురువగు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం వలనని సుస్పష్టంగా విస్పష్టంగా చెప్పారు. తన భక్తులను సంసారం నందు చ్యుతులు కాకుండా తప్పించువాడు అచ్యుతుడు. అజ్ఞాన కాలంలో సందేహ పరంపరలు మనుషుని పీడిస్తాయి, కానీ ఆత్మతత్వం యొక్క జగత్స్థితి యొక్క ప్రత్యక్ష అనుభూతిని పొందినప్పుడు ఇక అట్టి సంశయములకు తావే ఉండదు. రోగి ఆరోగ్యం కలిగిన దానికి గుర్తు లేచి చక్కగా నడవగలుగుట ఎలా జరుగునో అలాగే ఆత్మజ్ఞానమును పొందిన దాని గుర్తు దేహభ్రాంతి తొలగి కర్తవ్యాన్ని పాలించుటయే. అంటే మీ ఆచరణ చెయ్యటమే, అంతే తప్ప ఆచరణ చేయకుండా మళ్ళీ జీవ లక్షణాలతో ఉండమని కాదు. కాబట్టి అజ్ఞానం శమించి మీరు చెప్పినట్లే చేసేదని కృష్ణ పరమాత్మతో పలికాడు. శిష్యుడు ఎంత పరిస్థితికి పోయినప్పటికీ గురుభక్తిని గురువాక్య పాలనను వదలరాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అహంకారం వచ్చేస్తుంది, డబ్బు వచ్చిందని అహంకారం వస్తుంది. ఆ డబ్బు కానివ్వండి, అవన్నీ కానివ్వండి, గురువు అనుగ్రహం వల్ల లభించిందని చెప్తూ గురువు పట్ల అహంకారంగా ప్రవర్తిస్తారు. అది గురుభక్తిని గురువాక్య పాలనను వదలరాదు. గురువు ఏం చెప్పాడు, ఇలా చెయ్యన్నాడు, అదే చెయ్యాలి, అంతే తప్ప ఏదో కథలు చెప్పరాదు. అందుకని గురుభక్తికి నిదర్శనం, ప్రబల నిదర్శనం అంటే గురువాక్య పాలన మాత్రమే. ఈ గీతా శాస్త్రం అంటే ఈ బోధ యోగం అని చెప్పబడేది. యోగం అనగా జీవుని పరమాత్మతో ఐక్యము చేసేది. యోగమునకు ప్రభు యోగేశ్వరుడు. సరే, ఇక్కడ సంజయుడు ఆ ధృతరాష్ట్రుడికి తాను చెప్పినవన్నీ మళ్ళీ ఆనందాన్ని పొందుతున్నాడు తలుచుకుని. ఆయన యొక్క విశ్వరూప దర్శనం అన్ని కూడా తలుచుకుని సంజయుడు ఆనందాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఎక్కడైతే ఆ పరమాత్మ ఉంటాడో ఆ భగవత్ చింతనాదుల ద్వారా సాక్షాత్ పరమాత్మని తమ హృదయం అందు ప్రతిష్ఠింప చేసుకోవాలి. అది కాబట్టి రెండవసారి కూడా ఈ బోధ పరిసమాప్తమైనది. బోధలు ఎందుకంటే ఇది
పరిమితికి లోబడిన ఇది ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడు పరిసమాప్తం అవుతాయి. కానీ ఆ విన్నవారు ఎంత శ్రద్ధగా విన్నారో లేదో ఇవన్నీ ఇప్పుడు చెప్పబడ్డాయి. దీక్షలుగా చేస్తారో చెయ్యరో కృష్ణుడు చెప్పినట్టుగానే ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరించవచ్చు. జీవుడిగా వ్యవహరిస్తారా, ఆత్మగా వ్యవహరిస్తారా అనేది ఎవరి బుద్ధి ఎలా చేస్తుందో ఆ విధంగానే మీరు వ్యవహరించి మీకు ఏది కావాలో దాన్ని పొందవచ్చు. మీరు అసలు గురువు చెప్పినవి పాటిస్తున్నారా లేదా, గురువు ఏం చెప్పారు మీకు అంతే. కాబట్టి అలా చేసిన వాళ్ళకి మాత్రమే ఏదైనా అర్హత. కాబట్టి అనుగ్రహం అనేది మీరు గురు సేవ అనండి, గురువు చెప్పినది పాటించటం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే గురువు అనుగ్రహం లభించి తీరుతుంది. అప్పుడు మీరు విడిగా అడగక్కర్ల. ఎందుకు పొందలేకపోతున్నాను అన్నప్పుడు ప్రశ్న నీకు నువ్వు వేసుకుని, అవును కదా నేను చెప్పినవన్నీ చెయ్యటం లేదు కదా అనుకోవాలి. అనుగ్రహం లేదు అనుకో, కేవలం అనుగ్రహం ఎందుకు పొందట్లేదని ఒట్టిగా ప్రశ్న వేసుకున్నందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎవరు వేసుకున్నా సరే ఆ ప్రశ్న ఎందుకు పొందటం లేదు అని కాదు, ఏది నేను చెయ్యటం లేదు అన్న ప్రశ్న వేసుకుని ఏది చేయటం లేదో అది చెయ్యండి. అప్పుడు గురువు అనుగ్రహం విడిగా ఏమి లేదు, ఎవరు తెచ్చి ఇవ్వరు గురువు. అది ఒక ప్రవాహం లాగానండి. మీకు ఏదైతే కనపడకుండా ఉంటుందో ఆ విధంగా కనపడకుండానే మీలో ప్రవహిస్తూ ఉంటుంది. మీలోని శాంతికి, మీ యొక్క ఆనందానికి, ఆత్మానందానికి, వీటన్నిటికీ కారణం కేవలం ఆ గురువు యొక్క అనుగ్రహమే. ఏమి సందేహం లేదు. మీరు వాచా వేదాంతులుగా చెప్పినా, అనుభవంగా చెప్పినా అదే పరమ సత్యం. కాబట్టి అనుభవంతో చెప్పిన వారు మరలా వెనక్కి రారాదు. మరలా అనవసరమైన జీవ లక్షణాలతోటో జీవం యొక్క అంటే ఆ మాటలతో ఉండరాదు. అందువలన అలాగే అందరూ కూడా జాగరూకులై ఉండండి. శుభం భూయ.